నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్. ఈరోజు బైపోలార్ డిజార్డర్. యాక్చువల్గా బైపోలార్ డిజార్డర్ పేరులోనే ఉంది. బైపోలార్ అంటే రెండు అంశాలు బాగా ఇబ్బంది పెడుతూ హార్మోనల్గా, ఎస్పెషల్లీ మెదడులో ఏర్పడుతున్న కొన్ని హార్మోనల్ చేంజెస్ ద్వారా కొంతమందిలో వచ్చే బైపోలార్ డిజార్డర్. బైపోలార్ ఒకటో ధ్రువంగా, అంటే పోలార్ అంటే ధ్రువం, ఒకటో సైడు మ్యానియాటిక్గా ఉంటాడు, ఉన్మాదంగా, కోపంగా, తీవ్రంగా, ఇబ్బందిగా, ఎస్పెషలీ దాంట్లో ఒక రకమైన డిప్రెషన్తో కూడిన మ్యానియాటిక్ ప్రాబ్లం. రెండో యాంగిల్లో పీక్లో అగ్రెసివ్గా, కోపంగా ఉంటుంది. ఈ రెండు ఎక్కువసేపు, దీంతోపాటు మూడ్స్ స్వింగ్ అవుతుంది. ఈ మూడు కోయిన్సైడ్ అవుతూ చేస్తుంటే అటువంటి ఒక జబ్బు లక్షణమే బైపోలార్ డిజార్డర్. దీనికి ఏం చేయాలా? హెవీగా ఉన్న వ్యక్తులు, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వ్యక్తులు మెడిసిన్స్ యూజ్ చేయాలా? మాకు మెడిసిన్స్ వద్దు సార్, మెడిసిన్స్ నుంచి బయటపడడానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉంది, హిప్నోథెరపీ ఉంది, సైకోథెరపీ ఉంది, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ టెక్నిక్స్ ఉన్నాయి, డైట్ సిస్టమ్ ఉంది. ఇవన్నీ మార్పు చేసుకోగలిగితే దీంట్లో నుంచి మేనేజబుల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇట్స్ ఎ మేనేజబుల్ డిజార్డర్ అండి. ఇంకా జీవితం అయిపోయింది లేదా లైఫ్ లాంగ్ అనేది కాబట్టి ఇట్స్ ఎ మేనేజబుల్. దాంట్లో నుంచి మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని, మీ యొక్క పెర్సెప్షన్స్ని మార్పు చేసుకొని అద్భుతంగా అందరిలాగా మీరు బతకడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ, మీ డాక్టర్ సురేష్ బాబు.